హాయ్ అందరికీ చికెన్ ఫ్రై సెమీ గ్రేవీతో ఇలా చేయండి. పచ్చడిలాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని హాఫ్ కేజీ వరకు చికెన్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఇంకిపోయాక ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా మగ్గాక మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీర కాడలు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లంలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నారంటే మన సెమీ గ్రేవీతో చేసే చికెన్ ఫ్రై రెడీ అండి. పచ్చడిలాగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్.